హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఇవాళ నేను మీకు చెప్తాను ఎగ్ మ్యాగీ అనేది ఎలా చేయొచ్చో ఈజియెస్ట్ వేలో. అది కూడా మనకి డైలీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చేయొచ్చండి మనం ఎగ్ మ్యాగీ అనేది. సో ఇది వచ్చేసి మనకి చిన్న బేబీస్ కూడా పెట్టచ్చు. అబౌవ్ 18 months వాళ్ళ బేబీస్ కూడా పెట్టచ్చండి ఎగ్ అనేది ప్లస్ ఎగ్ మ్యాగీ అనేది. సో ఫస్ట్గా ఒక గిన్నెలో వాటర్ వేసి వాటర్ బాయిల్ అయ్యాక మ్యాగీ అందులో వేయాలండి. మ్యాగీతో పాటు కొంచెం సాల్ట్, ఆయిల్ ఎందుకంటే మనకి ఇది మ్యాగీ అనేది విడివిడిగా ఉండడానికి మనం వేయాలండి. సో అది కూడా మ్యాగీ అనేది ఓన్లీ జస్ట్ ఒక 1 minute అనేది వేయాలండి. వేసి ఇమీడియట్గా తీసేయాలి. ఎక్కువసేపు పెడితే ఉప్మాలా అయిపోతుంది. సో దాని తర్వాత వచ్చేసి కడాయి పెట్టేసి ఒక కడాయిలో అనేది ఆయిల్ వేసుకోవాలండి. మనము ఆయిల్ వేసాక వచ్చేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అందులో వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతనే వేయాలి, లేదంటే మనకి ఆనియన్స్ అనేది పచ్చి పచ్చి వాసన వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఎగ్ అనేది కూడా అందులో వేస్తాం కాబట్టి మనకి పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది. సో ఆనియన్స్ అనేది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేయాలండి. సో కరివేపాకు అనేది ఆప్షనల్, బట్ నేనైతే కరివేపాకు ప్రతి ఫుడ్ ఐటెంలో ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కరివేపాకు తినడం వల్ల మనకి కళ్ళు అనేది కూడా బాగా కనిపిస్తుంది. ప్లస్ అది వేయడం వల్ల కూడా మనకి టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో కరివేపాకు వేసిన తర్వాత పసుపు అనేది లైట్లో తగినంత వేసేసుకోవచ్చు. సో పసుపు వేసిన తర్వాత వచ్చేసి క్యారెట్ ఇంకా బీనీస్ అనేది అందులో వేసుకోవాలండి. సో అవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. సో అది ఉడకాలంటే మనం సాల్ట్ ముందే వేసేసుకుంటే మనకి క్యారెట్ బీనీస్ అనేది జల్దీగా ఉడికిపోతుంది. సో దాని తర్వాత కారం పొడి అనేది వేసేసుకోవాలి. సో కారం పొడి వేసి ఒకసారి మిక్స్ చేయాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. సో మ్యాగీ మసాలా ఏదైతే ఉందో అది వేసేయచ్చు. సో అది కూడా ఆప్షనల్, మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మ్యాగీ అనేది మనం వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. సో ఎగ్స్ అనేది డైరెక్ట్గా పలకొట్టి వేయకుండా ఒక గిన్నెలో విరగొట్టి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, ఎగ్, కారం పొడి కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ అక్కడే ఎక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు కారం పొడి అనేది వేయలేదు. సో ఇది వేసి బాగా మిక్స్ చేయండి అడుగు పట్టకుండా. ఒకవేళ మనకి ఎగ్ పీసెస్ అనేది పెద్దగా కావాలంటే ఎక్కువ కలపొద్దు మనం ఎగ్ అనేది వేసిన తర్వాత. సో ఇది మనం ఎగ్ చూసారండి, మ్యాగీ జస్ట్ 1 minute ఇది. సో ఫ్రై అయిన ఎగ్లో వచ్చేసి మనము బాయిల్ చేసి పెట్టిన మ్యాగీ అందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. సో వైట్గా అలా ఉండకుండా బాగా మిక్స్ చేసేస్తే మనకి రెడీ అయిపోయిందండి ఎగ్ మ్యాగీ అనేది. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి.